ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని మహాకృపను బట్టి వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, నీ కృప, నీ వాత్సల్యతను బట్టి ఈ వారం నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ పని నిమిత్తం సహాయం చేసిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, యేసుపోగు రోసయ్య గారిని ఆయన మరొకసారి యేసుపోగు రోసయ్య గారిని నీ స్వాధీనపరచుకోండి. వారిని దీవించండి. వారి బిడ్డల చదువుల్లోనూ ఆటపాటల్లోనూ తోడుగా ఉండండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. వారి వ్యాపారాలను దీవించండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వాక్యం నీది, మాట్లాడేవాడివి నీవు. నీవే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. నాయన, నేను ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటి వాడిని, ధూళంటి వాడిని, నా వల్ల ఏమీ కాదు ప్రభా. నీవే ఈ వాక్యముని విడమర్చి విప్పి చెప్పగలిగిన సమర్థుడివి, శక్తి గలవాడివి. ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండి వాక్యం బోధించారు. ప్రతి విధంగానే అపోస్తులతో ఉండి వాక్యం బోధించారు. ఈ దీనులను కూడా మీ సులువు సాటును మరుగుపరుచుకొని మీరే ఈ వాక్య వర్తమానమును అందించి మహిమ పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఒక బిడ్డకి, ఆడపిల్లకి వివాహము చేసినప్పుడు ఏం చెప్తామయ్యా అంటే, అమ్మా మన కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్టని పెంచాలి. అలాగే అత్తింటికి వెళ్ళినప్పుడు అత్త మామ ఏం చెప్తారంటే, అమ్మా మన కుటుంబం కనుక మీ తల్లిదండ్రికి, మన కుటుంబానికి గౌరవ మర్యాదలు నీ భర్తకి తేవాలి. మన కుటుంబ పరువు ప్రతిష్ట నిలబెట్టాలి. మన కుటుంబ పరువు ప్రతిష్ట నిలబెట్టాలి. ఒక ఆడపిల్లని వివాహం చేసి పంపించిన తర్వాత ఏమవుతాయా అంటే, పుట్టింటి వారి గౌరవాన్ని, అత్తింటి వారి గౌరవ మర్యాదలను, పరువు ప్రతిష్టను పెంచుతూ ఇటు తరపు వారిని, అటు తరపు వారిని ప్రేమను పొందుకుంటూ ఉండాలి. అయితే ప్రియ క్రైస్తవులారా, మనము బాప్తిసము పొందాము. మరి నీ దేవునికి, నీకు ఘనత తెచ్చుకునేటట్లుగా ఉన్నావా? అవమానం తెచ్చుకునేటట్లుగా ఉన్నావా? నీ ప్రవర్తన ఘనత మహిమగా దేవునికి వస్తుందా? నిన్ను బట్టి కదా నా నామము అన్య జనుల మధ్యలో అవమాన పాలు అవుతున్నది అన్నాడు కదండి. ప్రతి క్రైస్తవుడికి మాట తెలుసు. మరి సియోను కుమార్తెలు మరి సియోను అను పట్టణము ఎంతో ఆశీర్వదింపబడింది, దేవుని సింహాసనానికి దగ్గరగా ఉన్నదని అంటారు. అలాగే ఒక గొప్ప భక్తుడు, సియోనులో నాకు నీవు స్థిరమైన పునాది స్థిరపరచు అని ఒక గొప్ప భక్తుడు పాట రాశాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా చూపు ఆకాశం నుండి అందరినీ, భూప్రపంచం అంతా కూడా చూస్తున్నాడు. ఈ భూప్రపంచం అంతా కూడా చూస్తున్నాడు. ఈ యెషయా గ్రంథము క్రీస్తుకు పూర్వము ప్రవచింపబడింది. అయితే క్రీస్తు శకములో వచ్చేటప్పటికి విశ్వాసులు ఎలా ఉంటున్నారయ్యా అంటే, ఇదిగో ఇక్కడ రాసినట్లుగా ఉంటున్నారు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడ చాచి ఓడ చూపులు చూచుతున్నారు. చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము 17వ వాక్యము. మరి సియోను కుమార్తెలు అనగా దేవుని కుమార్తెలు, విశ్వాసులు అందాం. మరి వీరు మెడ చాచి తిరుగుతున్నారు, గర్విష్ఠులై. మరి చాలా మంది పోయినసారి కూడా చెప్పినట్టున్నారు, గతంలో క్రైస్తవులకి గర్వము ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ముందు బ్రతికిన బ్రతుకుని మర్చిపోయి
ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకొనుసు జీవిస్తున్నారు కనుక అతి గర్వముతో మాట్లాడతారు. అతి గర్వంతో, అతి భయంకరమైన, ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు, అతి గర్వముతో మాట్లాడతారు. ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు. ప్రియమైన వారులారా, క్రైస్తవులే మాట్లాడుతున్నారని ఇక్కడ ప్రవచన గ్రంథము, ఆ ప్రవచన గ్రంథములో ఆనాడు యెషయా కుమారుడైన యెషయాకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రవచన వాక్యం ఇది. చూడండి, గర్విష్ఠులై వారు మెడ చాచి తిరుగుతున్నారట, వారసూపులు చూచుతూ. ప్రియమైన వారులారా, మరి ఒక స్త్రీ అలంకరణను బట్టి పురుషుడు తప్పుడు చూపుతోను తప్పుడు మనసుతోనూ వారు చూస్తాడు. అట్టి అవకాశము నువ్వు వారికి ఇస్తున్నావు, అట్టి అవకాశము వారికి ఇస్తున్నావు. నీ అలంకరణను బట్టి క్రైస్తవుడు తగుమాత్రపు వస్త్రములు ధరించుకొని నీవు క్రీస్తుని పోలి జీవించాలి. క్రీస్తుని పోలి జీవించాలి. ప్రియమైన వారులారా, క్రైస్తవుల వీరు అని తెలుసుకోవాలి. పెంతెకొస్తు సంఘం ఉంది, వారు ఏం చేస్తారంటే ముడేసుకొని, తల ముడి వేసుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని వెళ్తారు. వీరు పెంతెకొస్తు వారు అని వారికి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి తెలిసింది. ప్రతి క్రైస్తవుడికి తెలిసింది. మరి నీ వస్త్రధారణ ఎలా ఉంది? నీ వస్త్రధారణ ఎలా ఉంది? నిన్ను బట్టి ఎదుటి వాడు పాపముని ఆశించేటట్లుగా నీవు అలంకరించుకున్నావా? అట్లాంటి అలంకరణ ప్రభు అయిన యేసు నామములో తీసివేసుకో. అది అలంకరణ నువ్వు ఆశించవద్దు, అలంకరణని ప్రేమించవద్దు. ముస్లిమ్స్ ఉన్నారండి, వారు స్త్రీలందరూ బుర్కా ధరించుకుంటారు. ఏ పురుషుడు కూడా వారిని చూసి ఆకర్షించరు, అసహించుకుంటారు. ఎందుకని? బుర్కా, నల్లటి బుర్కా వేసుకుంటారు కనుక. ఏ స్త్రీని వారు చూడలేరు కనుక వారిని ఏమాత్రము కూడా వీరొక మనసుతో వారిని చూడరు, ఆశించరు. మరి క్రైస్తవులు ఉన్నారు, హిందువుల కన్నా దారుణమైన అలంకరించుకుంటున్నారు. మా సంఘంలో ఒక ఆమె ఉంది, ఇట్లా తోస్తే పడిపోయింది. ఆమెకి మ్యాచింగ్ గాజుల నుంచి మ్యాచింగ్ కావాలంట. నేను ఒకరోజు అడిగానమ్మా, ఏంటి పరిస్థితి, ఎందుకని ఒక వారం రాలేకపోయావంటే, జాకెట్ కుట్టలేదండి, మ్యాచింగ్ జాకెట్. చూడండి, ఒకగానొక సమయంలో చినిగిపోయిన వస్త్రాన్ని 3 సార్లు కుట్టుకొని వేసుకున్నాం. నిన్ను దేవుడు దీవించాడు, దేవుడు నిన్ను దీవించాడు. కుట్టుకొని మాసికలు వేసుకొని బట్టలు వేసుకున్న నీవు ఆ బట్టలలో పరిశుద్ధత, పవిత్రత ఉన్నది. నిన్ను దేవుడు దీవించిన తర్వాత నీవు మ్యాచింగ్ వేస్తే అది కుదరదు. జాగ్రత్త. ఎదుటి వాడు నిన్ను చూసి జాలిపడేటట్లుగా నీ వస్త్రధారణ ఉండాలి. ఆ వస్త్రధారణ ప్రేమ, కనికరము, ఆదరణ పొందుకునేటట్లుగా ఉండాలి. కొంతమంది అసహించుకుంటారు, కొంతమంది నిన్ను బట్టి పాపము చేస్తారు, పాపము ఊహిస్తారు. అది నీవు వారికి అవకాశం ఇస్తున్నావు. అట్టి అవకాశం ఇవ్వవద్దు, అట్టి అవకాశము ఇవ్వవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మెడచాచి వరసూపులు చూసుతూ ఉంటున్నారు. ఎవరు వీరు? సియోనులో ఉన్న విశ్వాసులు. స్థిరమైన పునాది కట్టుకోవాలి. ఎవరు?
ఒక భక్తుడు రాశాడు, సియోనులో నాకు స్థిరమైన పునాది వేశావయ్యా నువ్వు అంటున్నాడు. మరి అట్లాంటి గ్రామములో, అలాంటి పట్టణంలో, సియోను పట్టణంలో ఉన్న స్త్రీలు ఎలా ఉంటున్నారు చూడండి, ఎంత ఇదిగా ఉంటున్నారు. వారు కాళ్ళకు గజ్జెలు ధరించి ఉంటున్నారట. వారు కాళ్ళకు గజ్జెలు ధరించి ఉన్నారట. గతంలో కూడా ఒకసారి చెప్పినట్లుగా గుర్తు, 6 ఉంగరాలు కాళ్ళకు పెడుతున్నారు క్రైస్తవులు. అది చాలా తప్పు. నీకును లోకస్తులకి ఇంకా సమానమే కదా. ఇక నీకు లోకస్తులకి వ్యత్యాసం ఏది? నీకును లోకస్తులకు వ్యత్యాసం ఏది? నువ్వు అలాగే అలంకరించుకుంటున్నావు, లోకస్తులు అలాగే అలంకరించుకుంటున్నారు. మరి దేవుని రక్తములో కడగబడిన నీవు, పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్న నీవు, నిత్యము ప్రతి ఆదివారం ఆరాధనకు వెళుతున్న నీవు, నీ అలంకరణ ఎలా ఉంటుంది జ్ఞాపకం చేసుకో. నీ అలంకరణ అనేది మనిషిని ఆకర్షించుకునేటట్లుగా ఉండకూడదు. దేహం అంతటికి కన్నే కదా దీపమై ఉన్నది. మరి ఆ కన్నుని నీవు పాడు చేస్తున్నావా? ఆ కన్నుని తెల్లగా ఉంచుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. నీవు ఎప్పుడైనాను సరే నీ మనస్సులో ఈ ఆలోచన ఉన్నదా, ప్రభువా నన్ను చూసి ఎదటివాడు పాపంలో పడిపోతాడేమో, లేదా పాపంలో పడిపోయి ఉన్నాడేమో, నా అలంకరణ తగ్గించు, నా అలంకరణ తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసావా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, చక్కని మాట అంటున్నాడు ఇక్కడ. లూకాసు వార్త 11:34. నీ దేహములకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంచుకొను. నీ కన్ను తేటగా ఉంచుకోవాలి ప్రియ విశ్వాసి, జ్ఞాపకం చేసుకో. ఎందుకని నీవు పరిశుద్ధాత్మతో నిండిన దానివైతే, నీవు పరిశుద్ధాత్మని పొందుకున్న వాడివే అయితే, నీవు లోక అలంకరణ, శరీర అలంకరణ అలంకరించుకోవు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. కొన్ని సంఘాల్లో అయితే వారి వస్త్రాధారణం బట్టి వారిని గౌరవ మర్యాదలతో చూస్తారు. కొన్ని సంఘాల్లో అయితే వారి తగ్గింపును బట్టి మర్యాదనిస్తారు, గౌరవం ఇస్తారు. ప్రియమైన వారులారా, నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు గనుక నిన్ను చూసి ఎదుటి వారు ఆశీర్వదించేటట్లుగా ఉన్నావా? నిన్ను చూసి తప్పుగా కోరుకునేటట్లుగా ఉన్నావు? నీ హృదయాన్ని, నీ అలంకరణని పరిశీలించు. నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు, జ్ఞాపకం చేసుకో. దేహము కన్నే. ఈ కన్ను ఓర చూపులు చూసినప్పుడు నువ్వేమైపోతావో జ్ఞాపకం చేసుకో. ఆ వారసూపులు తీసివేసుకోవాలి. ఆ వారసూపులు ఉన్న ఎడల ఏ మాత్రము కూడా నీకు ఆశీర్వాదము ఉండదు. నీ దేహానికి దీపము కన్నే కనుక ఆ కన్నుని తేటగా ఉంచుకో. నీవు నిత్యము చీకటిలోనికి వెళ్ళకుండా వెలుగులోనే ఉండాలి. వెలుగుమయమై ఉండాలి. వెలుగులో ఉండాలి, వెలుగుమయమై ఉండాలి. అది గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప దీవెన, అది గొప్ప ఆదరణ. గర్విష్ఠుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి,
ఒక లోకస్తుడి గర్వమును బట్టి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 14:6. హేరోదు జన్మదినము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. ఇది బాప్టిస్మం ఇచ్చు యోహాను శిరస్సుని నరకటానికి సూత్రధారిగా ఉన్నది. ఈ హేరోదియా ఎవరు? అన్న భార్య. హేరోదు అనేది ఆ రోజుల్లో ఎవరైనా సింహాసనం మీద కూర్చుంటే ఆ రాజుకి హేరోదు అనే పెడతారు, పేర్లు పక్కన పెట్టేస్తారు, హేరోదు అనే పిలుస్తారు. అలాగే ఈ హేరోదియా భర్త ఫిలిప్పు. 12 మంది శిష్యుల్లో ఫిలిప్పు వేరు, ఈ ఫిలిప్పు వేరు. అలాగే ప్రియమైన వారులారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడు అవ్వాలంటే ఇక్కడ అన్యుడేమో అన్యురాలు. హేరోదు జన్మదిన సందర్భముగా హేరోదియా కూతురు డాన్స్ వేయగా ఆయన సంతోషపడి ఆమెను కానుకలు కోరుకోనమనగా ఆ తల్లి ప్రేరాపణను బట్టి యోహాను శిరస్సుని ఖండించమని అడిగింది. ఎందుకని? నీవు తప్పు చేస్తున్నావని బాప్టిస్మం ఇచ్చు యోహాను ఖచ్చితంగా ముఖాముఖిగా మాట్లాడాడు. తన మనసు నొచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన కక్ష కట్టలేదు. కానీ ఈ హేరోదియా కక్ష కట్టి ఆయనను చంపివేయటానికి సూత్రధారిగా ఉన్నది. అయితే వాస్తవానికి అది దేవుని చిత్తమేమో, మరొకసారి చెప్తున్నాను, ఇది దేవుని చిత్తమేమో అని అనుకొనవచ్చు. ఎందుకంటే బాప్టిస్మం ఇచ్చు యోహాను చనిపోకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమలు, పవిత్రతయు, పరిశుద్ధతయు, దేవుని కుమారుడి సువార్తని ఎవరు అంగీకరించకుండా ఉండునేమో. పదాలు చక్కగా వినండి. ఎందుకంటే కొంతమంది పొడి మాటలు వింటూ ఫోన్లు చేస్తున్నారు, అందువల్ల చెప్తున్నారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, బాప్టిస్మం ఇచ్చు యోహాను చనిపోయాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గొప్ప సువార్తని ప్రకటించుతూ అనేక మందిని ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ వలన స్వస్థపరుస్తూ గ్రామాలకి, పట్టణాలకి, పల్లెలకు వెళ్ళి ఆయన స్వార్థ దండయాత్ర చేశాడు. ఇక నుంచి యోహాను లేడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అందుకని అన్నాడు కదా ఆయన, నా వెనుక వచ్చువాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. నా వెనుక వచ్చువాడు గొప్ప కార్యాలు చేస్తాడు, మీరు భయపడవద్దు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి, అయ్యా మీరేనా, మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అన్నప్పుడు నేనే అని యోహానుకు మీరు చెప్పండి వెళ్ళి అంటాడు. అది బైబిల్ చదివిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అన్నప్పుడు ఈయన కూడా మరణించటానికి సంతోషపడ్డాడు అని నేను అనుకుంటాను. జైల్లో వేశారంటే ఎప్పటికైనా మరణమే అని ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి తెలిసిపోయింది కనుక ఆయన సంతోషపడ్డాడు, హతసాక్షి అయ్యాడు. చూడండి ప్రియమైన వారు, జ్ఞాపకం చేసుకోండి. గర్వముతో, అహంకారముతో ఉండి ఈమె పొరపాటు చేసింది, ఈమెను చంపించేశారు. కూతురును తీసుకెళ్లి కారాగారంలో వేశాడు. చూడండి, ఆ రోజు నుంచి కూడా హేరోదు ప్రభువైన యేసుక్రీస్తుకి శిక్షించటానికి వేరే ఒకరు వచ్చారు కానీ హేరోదు రాలేదు.
నిజమైన మారు మనసు, నిజమైన పుట్టినరోజు అప్పుడు చేసుకున్నాడు హేరోదు. నీతిమంతుని జోలికి వెళ్ళలేదు. చూడండి, పుట్టినరోజు అంటే అది. బాప్టిజం అంటే ఏంటి? పాతవి గతించెను, సమస్తము క్రొత్తయాయెను. బాప్టిజం ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు నీ ముఖమును పెట్టి నీళ్ళలో ముంచుతారు. మరి శవమును తీసుకొని వెళ్ళేటప్పుడు పెట్టెలో పెట్టి ఆకాశం వైపు నీ ముఖము చూస్తుంది. అలాగే మరి పాడి మీద పెట్టినప్పుడు కూడా ముఖము ఆకాశమును చూస్తుంది. ఇంక ఈ భూమి మీద నాకు ఏమీ లేదు అని అర్థం. ఈ భూమి మీద నాకు ఇంక ఏమీ లేదని దాని భావం. మరి నువ్వు బాప్టిజం పొందావు, మరి లోక అలంకరణ నీకు అవసరమా? నిన్ను చూసి ఎదటివాడు వేరే రకంగా కోరుకొనుట, ఆశించుట నీకు క్షేమమా? నీకు ఆశీర్వాదమా? నిన్ను బట్టి నా నామం అవమానపడుతుంది అనే మాట నీవు దానికి యోగ్యురాలివా? ఇద్దరున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ప్రియమైన వారులారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడు అయిన ఎడల నీకు ఎంత మేలు, ఎంత మనోహరం. నేను కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి, లేదంటే నేను ఎదుటి వారిని ఆకర్షించే మాటలు చెప్పడానికి నా దేవుడు నన్ను పిలవలేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికే నా దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకంటే నాకు తీర్పు ఉంది. మనుషుల కొద్ది ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట, పెద్దవారి కొరకు ఒక మాట, చిన్నవారి కొరకు ఒక మాట మాట్లాడటానికి నేను కాదు. ధనం ఉన్న వారి కొరకు ఒకలాగా, ధనము లేని వారి కొరకు ఒకలాగా మాట్లాడి ఎలా నేను యోగ్యుడను కాదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. వాక్యం మనస్సు పెట్టి వినండి, ఆలోచించండి. ప్రియమైన వారు, గర్వము కూడా దేవుని దృష్టికి శాపంగా మారుద్ది, పాపముగా మారుద్ది. ఎదుటివాడికి కీడు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తీసివేయమని అడగండి. నీ 7 తరాలకి ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. పొద్దున్నే ఆదివారం రాగానే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎంతో మంది ఆలయంకి వెళుతూ ఉంటారు. అలాగే దీనికి నేను యోగ్యుడినేనా? నేను పని చేస్తున్నాను, ఆ పనిలో నేను నా ధర్మంగా న్యాయంగా ఉంటున్నానా? అలాగే లోకంలో జీవిస్తున్నాను, నన్ను చూసేవాళ్ళు ఆశీర్వదిస్తున్నారా? నన్ను చూసేవాళ్ళు శపిస్తున్నారా? నా ప్రవర్తన ఎలా ఉంటుంది అని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నీ హృదయాన్ని ప్రశ్న వేసుకో. నీ మనస్సాక్షికి నువ్వు ప్రశ్న వేసుకో. చూసుకో. నువ్వు అలంకరించుకున్నప్పుడు నీ ఆశలన్నీ చూసుకొని నువ్వు అలంకరించుకొని అద్దం ముందు నిలబడు. నువ్వు దేవుని పట్ల ఎలా ఉంటున్నావో తెలుసుకో. అలాగే నీవు తగుమాత్ర వస్త్రములు కట్టుకొని, నీవు తల ముడి వేసుకొని, పైకి సెంగు కప్పుకొని నువ్వు నిలబడి అద్దం ముందు చూసుకో. నీకు ఏ రకంగా ఆశీర్వాదం వస్తుందో తెలుసుకో. ఏ రకంగా ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నావో గుర్తెరుగు. ఇలాగ నిలబడి చూసుకో, అన్నీ అలంకరించుకో. నీ అద్దం ముందు నిలబడు. ఎదటి వారికి పాపము చేయటానికి, పాపము ఆశించేటట్లుగా ఉంటున్నావా? లేదు. నీవు ఒకే రంగు చీర కట్టుకొని, తల ముడివేసుకొని, అలంకరణ అంతా తీసివేసేసి శుభ్రంగా తెల్ల చీర కట్టుకొని చక్కగా ముడివేసుకొని నిలబడితే ఎంతమంది ఆశీర్వదిస్తారు? అది కూడా నీవు నీ హృదయాన్ని పరిశీలించుకో. గర్వపు మాటలు తీసివేసుకో. మెడచాల్సు మాటలు తీసివేసుకో. కాళ్ళుకి గజ్జలు పెట్టుకొని గల్లు గల్లు మనం నడిసే ఆ లోక ఆశను తీసివేసుకో. నీ దేహమంతటికి
నీ కన్నే కనుక నీ కన్నుని తేట తెల్లగా ఉంచుకో. కన్నే కదా, నాకేం సంబంధం లేదు నా దేహానికంటే. అసలు దేహం కళ్ళు చూస్తేనే కదండి, కళ్ళతో చూస్తేనే ఎయిడ్స్లు వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు కళ్ళతో చూడబట్టే, ఆ కళ్ళు ఆకర్షించబట్టే. ప్రియమైన వారులారా, ఒక సైంటిస్టు కళ్ళ గురించే, ఒక సైంటిస్ట్ గారు ఏం చెప్పారంటే 1920లో చెప్పాడు. ఒక సైంటిస్ట్ ఒకసారి 2 సార్లు చూస్తే ఒక ఆలోచన పుట్టదంట మనిషికి. 3వసారి 4వసారి చూసినప్పుడు ఆకర్షింపబడిందట. ఈ కళ్ళలో ఆకర్షణ ఉంటుందట, కళ్ళలో ఆకర్షణ ఉంటుందట. ఆ ఆకర్షణ అనేది మరి ఎన్నో రకాలుగా మేలుకి ఉపయోగపడింది, కీడుకి ఉపయోగపడింది. కీడైతే మనకొద్దు, మేలుకైతేనే మన చూపుని మనము పరిశీలించుకోవాలని, దేవుని పేరట మీరు ఆశీర్వాదం పొందాలని, జీవగ్రంథంలో మీ పేర్లు లెక్కింపబడాలని, ప్రభువైన యేసు క్రీస్తు దాసిన ధనముని మీరు సంపాదించుకోవాలని, ఆ ధనములో నీవు కూడా పాలిభాగస్తుడు అవ్వాలని, అలాగే ఆయన పొందుకున్న ఆశీర్వాదాన్ని ప్రతి విశ్వాసి పొందుకోవాలని నా ఆశ, నా కోరిక. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోండి, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడు కావాలి, వారసురాలివి కావాలి. క్రైస్తవుడు అంటే ఎదటివాడు 2 చేతులు ఎత్తి నమస్కరించేటట్లుగా నీ ప్రవర్తన, నీ నడక, నడవడిక ఉండాలని నా ఆశ, కోరిక. ఎంత మనం దూరంగా ఉన్న సాతాను వస్తుంటాడు, ఆ సాతాను కూడా దేవునికి అప్పచెప్తుంది. నాకైతే ఎన్నో రకాలుగా వస్తూ ఉంటారు. అవన్నీ కూడా తీసివేసుకుని దేవుళ్ళు నడుస్తూ ఉంటే ఆశీర్వాదం అని కోరుకుంటూ, నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసురాలివి, వారసుడు కావాలని, నీవు ఈలోక బాప్తిస్యం కాదు పరలోక బాప్తిస్యం కూడా పొందాలని కోరుతూ, దేవుని మహాకృపను బట్టి మరి ఈ వారం మరి యేసుపోగు రోసయ్య గారని వారు దేవుని పని నిమిత్తము దేవునికి కానుక సహాయం చేశారు. వారి గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయమని ప్రభు పేరట అడుగుతూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి మీరు మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలని అడుగుతూ ప్రార్థన చేసుకొని వాక్యముని మనము ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసుపోగు రోసయ్య గారు నా ప్రభువా ఈ టీవీ ప్రసంగానికి కానుక సహాయం చేశారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించండి. నీ ఆత్మీయ సత్యత జీవితంలో వారి పని పాటలు తోడుగా ఉండండి. ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని మనస్సుతో ఆలోచించి వారి హృదయాలను పరిశీలించుకొని, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనే ఒక మనస్సును కలిగి వారితో నీ ఉండి వారిని రాజ్యానికి వారసులు చేయమని ప్రభువు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగాక. దినదిన ఆహారం మాకు సమృద్ధిగా సహాయము చేయము నాయన. మామూలు శోధంలోనికి తేక కీడు నుంచి తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నీవై ఉన్నావు తండ్రి.